చేస్తున్నా, బొబ్బర్లు చేస్తున్నా. చూడండి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నా ఇందులోనే. ఇక్కడ చూడండి, ఇది కొంచెం కరివేపాకు, అల్లం వెల్లి పేస్ట్, సాల్ట్. బొబ్బరి వడలు చేద్దాం. ఇది మిక్సీ పట్టుకొని మంచిగా మిక్సీ పట్టేసేద్దాం. పేస్ట్ కొంచెం బరుకుగానే వేసుకుందాము, బాగా వస్తాయి వడలు. బొబ్బర్ల వడలు ఈరోజు నా స్నాక్స్ అండి. బొబ్బర్ల వడలు చేసి చూపిస్తా నా స్టైల్లో. చూసి చేయండి. అందరు చేస్తురంట, మా చుట్టాలు అందరూ చెప్తురనమాట, మీరు అలా చార్జ్ చేసినాము అది ఇది అనేసి. మా మరదలు చెప్పింది, మా మీరు అలా చార్జ్ చేసిన అనేసి. ఇవి కూడా బొబ్బర్లు వడలు వేస్తా నేను, ఎట్లా వేస్తానని చూడండి, ఓకేనా. ఇవి మంచిగా కడిగేసేసి మిక్సీ పట్టేసేస్తున్నా. పట్టిన తర్వాత కొంచెం ఒక మనం నానబెట్టినాం కదా, అవే మెత్తగా ఉన్నాయి కదా, దాంతోనే అసలు వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు అవన్నీ వేసేద్దాం. ఆయిల్ పెట్టేసేసుకున్నా. చూడండి, ఆయిల్ పెట్టేసిన, వేద్దామా. వెల్లి పేస్ట్ కొద్దిగా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేస్తున్నాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. మంచి చేతితో కలుపుకోవాలి బాగా. శనగపప్పుతో చేస్తాం కదా మనము వడలు, సేమ్ అదే ప్రాసెస్. పెసరు వడలు కూడా చేయొచ్చు. ఎక్కువ నేను అసలు అవే చేస్తా. ఈ మధ్యన అసలు టైం దొరకక చేస్తలేను, కానీ పెసరపప్పుతోనే వడలు చేస్తా. చాలా బాగుంటాయి. ఇంకా మాకు ఎక్కువ అవే అలవాటు. బొబ్బర్లు అనేది ఉంటేనే చేస్తా, లేకపోతే ఏం చెయ్య. ఎప్పుడన్నా ఇప్పుడు వీడియోలో చూపిద్దాం అనేసి చేసిన అనమాట. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక సాయంత్రం ఇవి వడ చేసుకొని చేద్దాం అనేసి స్నాక్స్ లాగా చేద్దాం అనుకున్నా. ఇంకా టైం సరిపోలే, కొంచెం లేట్ అయింది వీడియో తీసి పెట్టడానికి. ఇంకా వీడియో చేయడానికి టైం పడుతుంది కదా, ఇవన్నీ రెడీ చేసుకొని చేసే వరకు కొంచెం టైం అయింది. అయితే నేను నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నా, ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. ఒకరి గురించి తెలియకుండా, మనకు ఏమీ తెలియకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్గా మాట్లాడకండి. వాళ్ళ గురించి మొత్తం తెలిస్తేనే మాట్లాడండి, లేకపోతే మాట్లాడకండి. అసలు ఏం తెలియకుండా వీళ్ళు ఇట్లా అని. బయట కూర్చొని మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టి అట్లాంటివి చేయకండి. మనము కూర్చొని మాట్లాడాలంటే టైం పాస్ అయ్యేటట్టు కామెడీ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అది బాగుంటుంది. కానీ వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు. అది కూడా మంచిది కాదు అసలు. ఒకరి గురించి మాట్లాడితే ఫస్ట్ మన గురించి మనం తెలుసుకున్న తర్వాత, మన పిల్లలది ఏంది, మన లైఫ్ ఏంది, మన జీవితం ఏంది తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడండి. ఎవ్వరమైనా అట్లా మాట్లాడితేనే బాగుంటుంది. నాకైతే ఎవరైనా నెగిటివ్గా మాట్లాడిరు అని అంటే నాకు నచ్చదు. ఒకరి గురించి మాట్లాడాలనిపించదు. అట్లా మాట్లాడేటోళ్ళని చూస్తే నాకు నచ్చదు. అందుకే బయట కూర్చునేటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడకుండా, నెగిటివ్గా మాట్లాడకుండా చూడమని చెప్తున్నా. మాట్లాడే వాళ్ళ గురించి చెప్తున్నా. చాలామంది అందరూ ఎంతమంది మంచోళ్ళు ఉంటారో అంతే చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ ఊరికేనే సక్సెస్ కారు, ఊరికేనే పైకి రారు. అందరు కష్టపడే వస్తారు పైకి. అందరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఊరికేనే ఎవ్వరికి రావు. అంటే లైఫ్లో, జీవితంలో అందరికీ అన్నీ వస్తాయి, కానీ వేరే 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 వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. నాకు తెలుసు, చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు తెలుసు, సక్సెస్ అయిన వాళ్ళు తెలుసు, అందరు తెలుసు. కానీ నేను ఒకరి గురించి ఎప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినా, వాళ్ళు అయ్యో ఇట్లా అయిపోయారు అని నేను నెగిటివ్గా ఎవ్వరి గురించి మాట్లాడలేదు. నాకు నచ్చదు అట్లా మాట్లాడడం. నాకు ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో అయినా, నాకు చూసిన సర్కిళ్ళల్లో చూసి
నాకు కొంచెం చెప్పాలనిపించింది, ఇట్లా చెప్తున్నా. ఏమనుకోవద్దు. అంటే చూసే వాళ్ళ గురించి కాదు, కొందరు ఇట్లున్నారు మనుషులు అనేది చెప్తున్నా. అట్లుండకండి, ఒకరి గురించి నెగిటివ్గా మాత్రం మాట్లాడకండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మొత్తం వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడండి. చేద్దామా వడలు? ఒకటి వేసుకొని చూద్దాము, కాలిందా లేదా చూద్దాం. అసలు వడకి కదా ఇది ఇట్లా రౌండ్ చేసుకోవాలి, వచ్చేస్తుంది. మనం కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, కొంచెం లూజ్ అయినా కానీ ఇబ్బంది మళ్ళీ. అందుకే కొంచెం గట్టిగానే వాటర్ వేసుకోకుండా చేసుకోవాలి. ఇవి వాటర్ వేస్తే మాత్రం రావు, అస్సలు రావు. కొంచెం జాగ్రత్తగా వేయాలి, నూనె కదా చూసుకొని వేయాలి. లేకపోతే లేకపోతే కొంచెం స్మెల్గా వేసుకోవాలి, లేకపోతే మొహం పైన ఆయిల్ అనేది పడుతుంది కదా, చూసుకొని వేసుకోవాలి. లేకపోతే జాగ్రత్తగా చేసుకోవాలి. పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం కొంచెం నెమ్మదిగా స్లోగానే వేసుకోండి, స్పీడ్ ఏం లేదు. నాకు భయం అవుతుంది అసలు ఇవి చేయాలంటేనే. అని ఇప్పుడు అలవాటు అయిపోయింది అనుకోండి, ఏదో ఒకటి వేస్తూ ఉంటా, అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి ఇంట్లో అలవాటు నాకు అట్లా చేయడం. మీరు చెప్పండి కామెంట్లో, మీకేం వడలు వస్తాయి, ఇంకేమేం స్పెషల్ వడలు వస్తాయి చెప్పండి. నేనైతే ఈ టైప్లో చేసుకుంటా. మీరు కూడా నాలాగా చేసి కామెంట్ చేయండి ఎట్లున్నాయి అనేసి. సేమ్ నా ప్రాసెస్ ఇట్లా ఫుల్ వేసేసుకున్నా. ఇక అయిన తర్వాత చూద్దాం. చూస్తున్నారా, ఇలా కలుపుతూ ఉండాలి. మంచి లోపల ఉడకాలి కదా, అందుకే ఎక్కువసేపే ఉడకబెట్టాలి. ఇంకా ఇట్లా హోల్ లేకుండా కూడా వేయొచ్చు, కాకపోతే లోపల ఉడకదు అనేసి హోల్ పెట్టిన. వీటికి హోల్ లేకుండా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా లేకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూసిరు కదా, ఇట్లా మంచిగా కాల్చుకోవాలి, చాలా బాగా గాలిని. చూడండి, నేను వేసుకుంటున్నా. జాలీలో వేసుకుంటే ఏంటంటే మన ఆయిల్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. తర్వాత తీసి టిష్యూ పేపర్ పైన వేసేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే వెయిట్ చేసుకుంటుంది. ఆయిల్ ఉంటే మాత్రం పక్కా పీల్చుకుంటుంది. మంచిగా టిష్యూ పేపర్ పైన వేయాలి, మంచిగా ఉంటుంది. నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యన వీటిని అలసందలు అంటారని కూడా తెలిసింది. నాకైతే తెలిసినంత వరకు బొబ్బెర్లనే తెలుసు అంటే పేరు కూడా నాకు అంత గుర్తుకు లేదు, కానీ బెబ్బర్లు అంటారు. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా అమ్మ వాళ్ళతోని కొమరేళ్ళు వెళ్తే ఫస్ట్ కొమరేళ్ళు వెళ్ళాయి. అక్కడైతే ఇట్లా పోపేసి ఉడకబెట్టి పోపేసి ఇస్తారు కదా, ఆడ తినడం బాగా అలవాటాడు. ఎంత బాగుంటుంది అక్కడ, మంచిగా అనిపిస్తుంది. ఇక అట్లా బొబ్బర్లు అంటే అట్లా తెలుసు. ఇక ఇట్లా వడలు అంటే ఇక ఈ చలికాలము వర్షాకాలము వడలు వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇది మనకు డైరెక్ట్ అంటే అట్లా తింటలేరు కదా పిల్లలు, ఇట్లా చేసి పెడితే కొంచెం తింటారు అనేసి చేస్తున్నా. నా స్టైల్లో చేసిన తర్వాత మాత్రం కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తేనే నాకు నా వీడియోలు మీకు ఎట్లా నచ్చుతున్నాయా లేదా, అసలు ఏంది అనేది మీరు మీ చెప్పాలి కదా, చెప్తే తెలుస్తుంది. ఏదైనా కామెంట్ చేయండి. అందరు బాగానే వస్తున్నారు, వ్యూస్ కూడా బాగానే వస్తుంది. కాకపోతే షార్ట్స్కి పోయినంత లాంగ్కి పోతలేదు వీడియో, ఇంకా చాలా టైం పడుతుంది అనేసి అంటున్నారు చాలామంది. కానీ నాకు తెలిసిన వాళ్ళకి తొందరగానే మంచిగానే వచ్చింది రిజల్ట్. నాదే ఛానల్ అనేది లాంగ్ వీడియో అస్సలు వెళ్ళట్లేదు, అస్సలు పోతలేదు. లాంగ్ వీడియోస్ ఎందుకు పోతలేవు అంటే ఇక నాకు కూడా తెలియదు. మీరు చూసి కామెంట్ పెట్టండి, వ్యూస్ రావాలని కోరుకుంటున్నా. చూడండి ఎంత బాగా ఉడికినాయో, లోపల చాలా బాగా వచ్చింది. చేయండి బొబ్బెర్లో వడలు. కాలుతుంది, కొంచెం చల్లగా అయినాక తింటా నేను. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చింది తెలుసా, అసలు చాలా బాగా వచ్చినాయి.
ఇక మీరు కూడా చేసి నాలాగా చేసి ట్రై చేసి చెప్పండి, కామెంట్ చేయండి ఎట్లున్నాయి అనేది. సేమ్ ప్రాసెస్ చేయండి, వస్తాయి.